కన్యా రాశి వారు ఈరోజు మీ తెలివైన నిర్ణయం మీరు ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని చెప్పొచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఒక పని కదులుతుంది. మీరు ఊహించని చోట నుంచి డబ్బుకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. ఉద్యోగంలో మీ పెర్ఫార్మెన్స్ గురించి ఒక పాజిటివ్ మాట వినే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు ఒక విషయంలో మాత్రం తొందరపడితే నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విషయం ఏంటి? ఆ అవకాశం ఏంటి? అలాగే పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నానండి. ఇలాంటి డైలీ రాశి ఫలాలు, ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్, ఫైనాన్స్, కెరియర్, బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్ ఇన్సైట్స్ తెలుసుకోవాలనుకునే కన్యా రాశి వారికి రాశివర్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం తెలుపుతున్నాను. కన్యా రాశి వారు ఆగస్టు 27వ తేదీ శ్రావణ మాస గురువారం దత్తాత్రేయ స్వామి ఆరాధనకు అనుకూలమైన గురువారం కావడంతో పరమశివుని అనుగ్రహాన్ని కోరుకునే రోజు కూడా ఈరోజు అవుతుంది. ఈరోజు మీకు వచ్చేటటువంటి మంచి ఫలితం ఒక్కసారిగా పెద్ద మార్పు రూపంలో కాకుండా ఒక చిన్న అవకాశం, ఒక ఫోన్ కాల్, ఒక అప్రూవల్, ఒక మంచి మాట రూపంలో మీకు రావచ్చు. మీరు దాన్ని సరిగ్గా గుర్తిస్తే ఆ తర్వాత వచ్చే పెద్ద ప్రయోజనం మీకు కనిపిస్తుందండి. ముఖ్యంగా ఫైనాన్స్, కెరియర్, బిజినెస్ మరియు పర్సనల్ రిలేషన్షిప్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఈరోజు ప్రాధాన్యత పొందుతాయని చెప్పొచ్చు. ముందుగా ఈ రోజున మనం పంచాంగ వివరాలను చూసుకుంటే ఆ తర్వాత కన్యా రాశికి సంబంధించిన ముఖ్యమైన ఫలితాలను కూడా ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ రోజున పంచాంగ వివరాలు మనం చూసుకుంటే స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ పరాభవనామ సంవత్సరం అవుతోంది. దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, ఆగస్టు 27వ తేదీ 2026 సంవత్సరం గురువారం. చతుర్దశి ఉదయం 9:09 వరకు ఉంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి అనేది ప్రారంభమవుతోంది. ధనిష్ట నక్షత్రం రాత్రి 12:47 వరకు ఉండి ఆ తర్వాత శతభిష నక్షత్రం వస్తుంది. మధ్యాహ్నం 3:12 నుంచి 4:54 వరకు అమృత గడియలు. వర్జం తెల్లవారుజామున 5:02 నుంచి 6:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:03 వరకు. చంద్రుడు మకర రాశిలో సంచారం. కన్యా రాశి వారికి చంద్ర సంచారం సృజనాత్మక ఆలోచన, వ్యక్తిగత లక్ష్యాలు, పిల్లలు, ప్రేమ సంబంధాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలపైన ప్రభావం చూపించేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది. మరి ఫైనాన్స్ రిలేటెడ్గా ఆర్థిక పరమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసుకుంటే పెండింగ్ మనీ పైన ముందడుగు పడే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా రావాల్సిన పేమెంట్లు లేదా ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ గురించి అప్డేట్స్ వస్తాయి. మొత్తం డబ్బు వెంటనే చేతికి రాపోయినా మనీ రికవరీ అనేది ఒక కీలకమైన అడుగు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చు తగ్గించే తెలివైన మార్గం, మీ మంత్లీ బడ్జెట్లో అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఒకటి మీరు గుర్తించే అవకాశం ఉంది. దాన్ని కంట్రోల్ చేయటం ద్వారా వచ్చే నెల నుంచి క్యాష్ ఫ్లో మెరుగవుతుందండి. ఇక స్కిల్తో కూడా ఆదాయం ఉంటుంది. మీకు తెలిసిన పని లేదా టాలెంట్ ద్వారా అదనపు సంపాదన చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ముఖ్యంగా ఫ్రీలాన్స్ ఇన్కమ్, సైడ్ బిజినెస్ గురించి ఆలోచిస్తున్న వారికి ఒక మంచి యూస్ఫుల్ లీడ్ వచ్చే సూచనలు ఉన్నాయి. పెద్ద కొనుగోలులో పేషెన్స్ అవసరం. ఇల్లు, వాహనం, ఎలక్ట్రానిక్ ఐటమ్ లేదా ఇతర పెద్ద పర్చేస్ చేయాలనుకున్న వెంటనే అడ్వాన్స్ ఇవ్వకుండా ప్రైస్ కంపారిజన్స్ చేసుకోండి. స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీకు మనీ సేవింగ్ చేయొచ్చు. అలాగే సేవింగ్స్ పైన దృష్టి పెట్టండి. ఈరోజు వచ్చిన ఫైనాన్షియల్ బెనిఫిట్తో కొంత భాగాన్ని సేవింగ్స్ లేదా ఫ్యూచర్ గోల్స్ కోసం కేటాయించడం మంచిది. చేతిలో ఉన్న మొత్తం కనిపిస్తే మొత్తం ఖర్చు చేయాలనే టెంప్టేషన్ను మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుందండి. మరి జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా ఉద్యోగ వ్యాపార పరంగా కనుక మనం చూసుకుంటే పర్ఫార్మెన్స్కు రికగ్నైజేషన్ ఉంటుంది. మీరు ఇంతకాలం చేసినటువంటి ఒక పని గురించి సీనియర్ నుంచి అప్రిసియేషన్ లేదా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చే రోజని చెప్పొచ్చు. ఇది మీ ప్రొఫెషనల్ రెప్యుటేషన్కు మంచి సపోర్ట్ అనేది ఇస్తుంది. ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయి. ఉద్యోగంలో ఒక మీటింగ్ లేదా డిస్కషన్, మీరు చెప్పే ప్రాక్టికల్ సొల్యూషన్ అందరి దృష్టిని ఆకర్షించే సూచనలు ఉన్నాయి. ప్రిపరేషన్తో వెళ్ళటం మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇక బిజినెస్లో క్వాలిటీ కస్టమర్స్ ఉంటారు. వ్యాపారస్తులకు కొత్త ఎంక్వైరీ కంటే సీరియస్ బయ్యర్ లేదా జెన్యూన్ కస్టమర్స్ దొరికేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వెంటనే ప్రైస్ తగ్గించడం కంటే మీ ప్రోడక్ట్, సర్వీస్ వాల్యూని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే పార్ట్నర్షిప్ విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త బిజినెస్ పార్ట్నర్షిప్ లేదా కొలాబరేషన్ ప్రపోజల్ వస్తే ఆకర్షణీయంగా మీకు కనిపించిన టర్మ్స్ని పూర్తిగా చదవకుండా కమిట్మెంట్స్ అనేవి ఇవ్వకండి. జాబ్ సీకర్స్ కూడా యూస్ఫుల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మీ యొక్క ఫ్రెండ్, కొలీగ్ లేదా ప్రొఫెషనల్ నెట్వర్క్ ద్వారా ఒక వేకెన్సీ లేదా రిఫరల్ ఇన్ఫర్మేషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. వెంటనే ప్రొఫైల్ అప్డేట్ చేయటం అనేది మంచిది. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే డైజెషన్ పైన శ్రద్ధ అనేది అవసరం. ఈ రోజున ఇర్రెగ్యులర్ మీల్స్ లేదా హెవీ ఫుడ్స్ తీసుకుంటే
డైజెస్టివ్ డిస్కంఫర్ట్ అనేది రావచ్చు. సమయానికి పరిమితంగా తినటం అనేది చాలా మంచిది. మైండ్ను ఓవర్లోడ్ అనేది చేయకండి. ఒకే సమయంలో చాలా పనులు చేసేయాలి అని ప్రయత్నించటం వల్ల మెంటల్ ఫ్యాటిగ్ పెరుగుతుంది. ప్రియారిటీ ప్రకారం పనులు అనేవి పూర్తి చేసుకోండి. ఇక మూమెంట్ అనేది అవసరం అండి. రోజంతా డెస్క్ వర్క్ చేసేవారు మధ్యలో కొంత లేచి నడవటం అనేది మంచిది. బాడీ మూవ్మెంట్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. స్లీప్ క్వాలిటీ చూసుకుంటే నిద్రకు మంచి ఎక్కువగా ఫోన్ ఉపయోగించడం తగ్గిస్తే స్లీప్ క్వాలిటీ అనేది మెరుగవుతుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అనేది వద్దండి. కొత్తగా లేదా కొనసాగుతున్న ఆరోగ్య సమస్య ఏదైనా ఉంటే దాన్ని వాయిదా వేయకుండా క్వాలిఫైడ్ డాక్టర్ను సంప్రదించటం చాలా మంచిది. మరి రాశి వారికి ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కనుక రిలేషన్షిప్లో ఒక మంచి మలుపు అనేది కనిపిస్తుందండి. పార్ట్నర్తో భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన పరిస్థితులు రావచ్చు. మీరు క్లియర్గా మాట్లాడుకుంటే రిలేషన్షిప్లో కొత్త అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది. సింగిల్స్కు గత పరిచయం ఉంటుందండి. గతంలో పరిచయమైన ఒక వ్యక్తి మళ్ళీ కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అది ఫ్రెండ్షిప్కే పరిమితం అవుతుందా లేదా మరింత ముందుకు వెళ్తుందా అనేది సమయం నిర్ణయించాల్సి ఉంటుందండి. ఇక ఫ్యామిలీ మ్యాటర్స్, కుటుంబపరమైనటువంటి అంశాలు చూసుకుంటే పిల్లల విషయంలో సంతోషం, పిల్లల చదువు, అచీవ్మెంట్ లేదా వారి భవిష్యత్తుకు సంబంధించిన ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ఉంటుంది. కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి రోజని చెప్పచ్చు. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం విషయంలో మీ ప్రాక్టికల్ అడ్వైజ్ను ఇతరుల పరిగణలోకి తీసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. మరి రాశి స్టూడెంట్స్ విద్యార్థులకి కనుక మనం చూసుకుంటే ఫోకస్డ్ ప్రిపరేషన్ ఉంటుందండి. ఈ రోజున కొత్త సబ్జెక్ట్స్ మొదలు పెట్టడం కంటే ఆల్రెడీ కంప్లీటెడ్ సిలబస్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ను మీరు రివైజ్ చేసుకోవటం చాలా మంచిది. ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఇది మంచి ఉపయోగాన్ని మీకు ఇస్తుందండి. స్కిల్ డెవలప్మెంట్ చూసుకోవచ్చు. హైయర్ స్టడీస్ లేదా కెరియర్లో ఉపయోగపడేటటువంటి ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలనే ఆలోచన వస్తుంది. కెరియర్ డెవలప్మెంట్ కోసం చిన్నదిగా ప్రారంభించడం అనేది చాలా మంచిదండి. మరి రాశి మహిళలకు, స్త్రీలకి కనుక మనం చూసుకుంటే పర్సనల్ డెసిషన్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంటికి సంబంధించిన బాధ్యతల మధ్యకు మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఇతరుల అభిప్రాయం విన్నా చివరకు మీ ప్రాక్టికల్ జడ్జిమెంట్స్ను ఉపయోగించుకోండి. అలాగే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్, ఇంటి బిల్స్, సబ్స్క్రిప్షన్స్, గ్రాసరీస్ వంటి రికరింగ్ ఎక్స్పెన్సెస్ను ఒకసారి రివ్యూ చేయడం ద్వారా బడ్జెట్ను బెటర్గా మేనేజ్ చేసుకోగలుగుతారు ఈ రాశివారు. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన ముఖ్యమైన పరిహారాలు చూసుకుంటే దత్తాత్రేయ స్వామి స్మరణ చేసుకోవాలి. గురువారం ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః అనే మంత్రాన్ని భక్తితో జపించండి. అలాగే శివుని యొక్క ఆరాధన చేసుకోండి. శివునికి నీటితో అభిషేకం చేసి ఓం నమః శివాయ అని జపించండి. సాధ్యమైతే శివాలయ దర్శనాలు చేసుకోండి. సేవా కార్యక్రమాలలో పాల్గొనండి. అవసరంలో ఉన్న వారికి ఆహారం లేదా చేతనైన సహాయం చేయటం ద్వారా రోజును ఒక మంచి భావనతో ప్రారంభించడం అనేది చాలా మంచిదిగా ఉంటుంది ఈ రాశి వారికి. మరి కన్యా రాశి వారు ఈ రోజున మీ బలం, అదృష్టం కంటే మీ అబ్జర్వేషన్ మరియు డెసిషన్ మేకింగ్గా ఉంటుందండి. ఒక ఫోన్ కాల్, ఒక అప్రూవల్, ఒక కొత్త ఎంక్వైరీ లేదా ఒక మంచి మాట, ఇవేవి చిన్న విషయాలుగా మీకు కనిపించిన వాటిలో ఒకటి మీకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడేటటువంటి మార్గాన్ని తెరిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్లో ప్లానింగ్, కెరియర్లో రికగ్నైజేషన్, బిజినెస్లో క్వాలిటీ, ఆపర్చునిటీ, కుటుంబంలో సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు మీకు అనుకూలమైన సంకేతాలు కనిపించే అవకాశం కనిపిస్తోందండి. కాబట్టి ఈ రోజున ఒక మాట అయితే ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ప్రతి అవకాశాన్ని వెంటనే అందుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మీకు సరిపోయేటటువంటి అవకాశాన్ని గుర్తించడమే మీకు అసలైన విజయం అవుతుందండి. కన్యా రాశి వారికి ఈరోజు ఏ విషయంలో మంచి వార్త రావాలని మీరు కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి డైలీ రాశి ఫలాలు, ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్, ఫైనాన్స్, కెరియర్, బిజినెస్ అండ్ రిలేషన్షిప్ ఆస్ట్రాలజీ కోసం మీరు మా ఛానల్తోనే ప్రయాణించండి. మీకు, మీ కుటుంబానికి దత్తాత్రేయ స్వామి మరి పరమశివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. స్వస్తి.